సో ఈ రోజు మనం ఎక్కడున్నామంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాము. రాజు రవిచంద్ర గారు ఆయన ఒక్కైనా పెద్ద డోనరు 1,08,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. 1954 స్వర్గీయ శంకరయ్య గారు మా పెద్దనాన్న గారు ఆయన స్వాతంత్ర సమరయోధులుండి ఆయన ఒక్క అడుగుతో ఈ వినాయక మొదలు పెట్టారు. సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఏర్పాటు చేశారు. 7 ముఖాలు 7 తలకాయలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఈ రోజు మనం ఎక్కడున్నామంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మరి ఖైరతాబాద్ గణేష్ అంటే తెలంగాణ రాష్ట్రం అనే కాదు, దేశం నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం చేసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. మరి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరు కూడా డిఫరెంట్ థీమ్స్ తో మనకి ఖైరతాబాద్ గణేష్ ని ముందుకు తీసుకొస్తా ఉంటారు. ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025 అని చెప్పి కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. గత 70 సంవత్సరాలుగా కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ భక్తి శ్రద్ధలతో, నాటకాలతో, పాటలతో గణనాథుని కొలుస్తా ఉంటారు. చాలా మంది కూడా కొన్ని వేల మంది జనాలు కూడా ఇక్కడికి ఎప్పటికీ వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 69 అడుగుల మట్టి విగ్రహాన్ని ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ కమిటీ మెంబర్స్ అందరూ నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, సో దీని వెనకాల ఉన్న కమిటీ మెంబర్స్ కానివ్వండి, ఇంకా ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఇంకా విగ్రహం కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది, మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్లాస్టర్ ప్యారిస్ ని కూడా ఎక్కడ యూజ్ చేయకుండా అసలు ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు, ఎంత ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్స్, అసలు ఎవరు నడిపిస్తున్నారు, దీన్ని ఏంటనేది కూడా మొత్తం కమిటీ మెంబర్స్ తోనే మనం మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా అయితే అసలు విగ్రహం పనులు ఎక్కడ దాకా వచ్చినాయి ఏందనేది కూడా మనం ఒక్కసారి పైన దాకా వెళ్ళి కూడా నేను మీకు విజువల్స్ అని ఇప్పుడు చూపిస్తాం. సో ఇప్పుడు అయితే మనం ఖైరతాబాద్ బడా గణేష్ ఏదైతే మనకు మొత్తం 69 feet ఉందో పైన దాకా కూడా వెళ్ళి అసలు వర్క్ ఎక్కడ దాకా అయింది, ఏం చేస్తున్నారు ఏందనేది కూడా మొత్తం మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఇంకా మనకు ప్రిపరేషన్ కానివ్వండి, ఐరన్ ఫ్రేమ్స్ తో మొత్తం పెట్టడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా వర్క్ ఉంది. ఇంకా డీటెయిలింగ్ పార్ట్స్ కానివ్వండి, కలరింగ్ కానివ్వండి, ఇంకా అదంతా కూడా చాలా వర్క్ ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో ఇంత ప్రిపరేషన్ చేయాలి అంటే కూడా ఇంకా టైం పడుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ మాట్లాడి. సో ఇప్పుడు మనతో గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ థాట్ ఎందుకు వచ్చింది, ఎవరు స్థాపించారు, మరి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఖైరతాబాద్ గణేశుడిని పెట్టి, ఎన్ని ఫీట్లకు చేస్తున్నారు ఏంటనేది కూడా మొత్తం తెలుసుకున్నారు. 1954 స్వర్గీయ శంకరయ్య గారు మా పెద్దనాన్న గారు ఆయన స్వాతంత్ర సమరయోధులుండి ఆయన ఒక్క అడుగుతో ఈ వినాయకుని మొదలు పెట్టారు. తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక్క అడుగు అనుకుంటూ పెంచుకుంటూ ఆయన మన 1994 శంకరయ్య గారు స్వర్గస్థులయ్యారు. ఆయన సోదరుడైనటువంటి సింగరి సుదర్శన్ గారు మా నాన్నగారు దీన్ని కంటిన్యూ చేశారు. సో ఇది 1954 మొదలుపెట్టే వినాయకుడు గత సంవత్సరానికి 70 అడుగులు కంప్లీట్ అయ్యాయి. 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. మేము 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి 70 అడుగులు వినాయకుడు మేము తయారు చేసాం. సో మరి ఈ సంవత్సరం 71 సంవత్సరం. 70 సంవత్సరాల్లో సప్తముఖ మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేసాం. 7 ముఖాలు 7 తలకాయలు 14 చేతులు, ఒక సైడు రాహు కేతువు, బాలరాముడు, శివపార్వతుల కళ్యాణము, శ్రీ మహావిష్ణు కళ్యాణం అట్లా థీమ్ చేసి. ఈ సంవత్సరం ఏంటంటే మరి మీరు చూడొచ్చు ఆపరేషన్ సింధూర్ కూడా అయ్యింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన తెలుగు ప్రజలే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ భగవంతుని శాంతిమూర్తిగా స్థాపిస్తూ ప్రపంచ శాంతి కోరుకుంటూ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి జూన్ 6వ తేదీ నిర్జయ ఏకాదశి రోజు మొదలు పెట్టాము. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, అదేవిధంగా సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, వారితో పాటు చింతల రామచంద్రారెడ్డి గారు ప్లస్ బస్తీ పెద్దలందరి సహకారంతో ఈ ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతూ ఉంటున్నాడు. మన శిల్పి రాజేందర్ గారు, వారితో పాటు మరి సందీప్ రాజ్ గారు మెయిన్ రోల్ చేస్తూ ఉంటారు. విగ్రహ ప్రతిష్టాపన విషయంలో కావచ్చు, వినాయక పనులు చేసే విషయంలో కావచ్చు, వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ చూపి వినాయకుని రెడీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మా వినాయకునికి ఏంటంటే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతూ ఉన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు మీ మధ్యరాజు రవిచంద్ర గారు ఆయన ఒక్కైనా పెద్ద డోనరు 1,08,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. కొన్ని ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంటారు. దాంతో పాటు ఇక్కడ వచ్చే బస్తీలో వచ్చే 10, 20, 100, 1000 రూపాయల దాని వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దానం రాగేందర్ గారు, మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు,
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని మా ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకారం అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది సివి ఆనంద్ సారు, మరి సెంట్రల్ జోన్ డీసీపీ ఖైరతాబాద్ పిఎస్లు ఇట్లా అందరి సహకారంతో ఈ ఉత్సవాలు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటాం. సో ఈసారి మనం చూసుకున్నట్లయితే మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక డిఫరెంట్ థీమ్స్ తో వస్తూ ఉంటారు కదా, మరి ఈసారి ఏ థీమ్ తోని ప్రేక్షకుల భక్తులందరి ముందుకు వినాయకుని తీసుకురావాలి? అవునండి, నేను చెప్పాను కదా, విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు తెలుగు ప్రజలే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. శిల్పి రాజేందర్ గారు, సందీప్ గారు, మేము కలిసి అదే గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానంగా నాగేందర్ గారిని సంప్రదించి ఈ థీమ్ తీసుకుంటామంటే ఆయన కూడా సంతోషించి ఈ థీమ్ తీసుకోవడం వల్ల మేము ప్రపంచ శాంతి కోరుకుంటూ శాంతి మూర్తిని ఏర్పాటు చేయడం జరిగింది.